వెల్దుర్తి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన వెల్దుర్తి గ్రామ పెద్దలు దశరథ రామరెడ్డి. వెల్దుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో విచ్చేసిన రోగులకు కూర్చోవడానికి టేబుల్స్, కుర్చీలు లేక ఇబ్బందులు పడడం తన దృష్టికి వచ్చిందని, ఆ విషయమే హాస్పిటల్ సందర్శించి సూపరింటెండెంట్ బాలచంద్రారెడ్డి గారితో సమస్యను మాట్లాడి తన వంతు సహాయంగా త్వరలో కుర్చీలు, టేబుళ్లు సహాయం చేస్తానని తెలపడం జరిగింది. వెల్దుర్తిలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు చేయడం మన అందరి అదృష్టమని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఎప్పుడైనా ఇప్పుడు ఈ మధ్య అవసరమైతే జనరల్ సర్జన్ ప్రసాద్ గారు వెల్దుర్తే, ఆయన మల్లికార్జున గారి కుమారుడు, మరి ఆయన సేవలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు ఇంకా బాల్చిందాడు అంటే ఇంకా సరే, ఇంకా వాళ్ళ అన్న ఇంకా మొదటి నుంచి కూడా వాళ్ళు డోన్లో ఉన్నటువంటి వాళ్ళు మన మీద చాలా అభిమానం. ఈ హాస్పిటల్ అన్నా, ఈ ప్రాంతం అన్నా వాళ్ళు చేసేది చాలా గణనీయంగా ఉంది. మనం కూడా మరి ఇంకా అలాంటి వాళ్ళు అందరూ కూడా హాస్పిటల్కి వచ్చిపోతే ప్రజల్లో కూడా చాలా విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు తప్పక మీ దగ్గరకు వచ్చి మేము కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. నేను కూడా ఈసీ అది తీసుకోవాలన్నా, బ్లడ్ టెస్ట్ చేసుకోవాలన్నా ప్రజలు మనం ఎక్కడికో దూరం వెళ్ళాల్సిన అవసరమే లేదు. వీలైనంత వరకు ప్రాథమిక చికిత్స అంతా కూడా దాదాపుగా ఇక్కడే అయిపోతుంది. ఇంకా ఏదైనా మేజర్ విషయాలు వస్తే కూడా క్షణాల్లో వీళ్ళు కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను ఈ మధ్య ఒక విషయం జరిగిందండి. మా ఇంటి దగ్గరనే మా మంచి పెద్దన్న అని ఇంటి దగ్గర ఉన్నాడు, అలాగే కూలిపోయినాడు. 5 నిమిషాల్లో మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ డాక్టర్ ప్రసాద్ గారు చెక్ చేసినారు. మీరు ఇమీడియట్గా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ లాగా, అంటే పెరాలసిస్ లాగా వచ్చిందని చెప్పాడు. వితిన్ 40 మినిట్స్లో ది రీచ్ కర్నూలు తీసుకొని పోతుందని అక్కడ ఇంజెక్షన్ చేసిన మరుక్షణమే ఈరోజు వితిన్ 1 మంత్ ఆయన బాగా లేచి నిలబడగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. అంటే టైమ్లీ ట్రీట్మెంట్ జరిగితే డెఫినెట్గా ఇన్ టైంలో ఆ గోల్డెన్ అవర్స్లో తీసుకోగలిగితే పేషెంట్ను, అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు. డాక్టర్ కాపాడాలన్నా, ఎవరు కాపాడాలన్నా ఆ గోల్డెన్ అవర్స్లో మేము ఖచ్చితంగా పేషెంట్ను తీసుకురావాలంటే ఈ అత్యవసర పరిస్థితికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ సదవకాశాన్ని తప్పక ఇక్కడ ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుందని నేను ప్రజలకందరికీ తెలియజేసుకుంటూ, మీరు వినియోగించుకోండి హాస్పిటల్కు. ఇంకా ఏ సౌకర్యాలు కావాలన్నా ప్రభుత్వం నుంచి కూడా మనం రాబట్టుకున్నాం. తప్పక ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా నేను ఈ డాక్టర్స్ ఇద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రైట్ సార్.